Well, hi guys, this is Nishit Rathod hosting from Nishit Rathod YouTube channel. మన గేమర్స్కి మన స్ట్రీమర్స్కి ద బెస్ట్ ప్రోడక్ట్ తీసుకొచ్చాను అనమాట. దట్ ఈస్ నన్ అదర్ దాన్ boAt Immortal 141 TWS. యూ బిలీవ్ ఆర్ నాట్, దీంట్లో నేను కొన్ని బ్రిలియంట్ ఫ్యూచర్స్ చూసాను అనమాట. అదేంటో చూడాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత డెఫినెట్ ఈ వీడియో ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియో అనేది ఒక చిన్న గ్లిమ్స్తో మొదలు పెడదాం. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. Damn, what a hell of a view. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. ఓకే గైస్, దట్ ఈస్ ద గ్లిమ్స్. లెట్స్ ఓపెన్ దిస్ బ్యాడ్ బాయ్. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ boAt Immortal 141 బాక్స్ అనమాట. బూమ్, దిస్ ఇస్ Immortal 141. ఇది చూస్తే చాలా స్టైలిష్గా, చాలా స్లీక్గా ఉంది. ఓకే గైస్, ఈ ప్రోడక్ట్ అనేది నేను 2 days నుంచి వాడుతున్నాను అనమాట. అండ్ దీంట్లో నాకు కొన్ని ఫీచర్స్ వచ్చాయి, అవేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీంట్లో నాకు నచ్చిన ఫీచర్ వచ్చేసరికి ద బీస్ట్ మోడ్. ఎస్, మీరు అనుకుంటే బీస్ట్ మోడే. సో ఈ బీస్ట్ మోడ్లో ఏంటంటే 40 ms ఆఫ్ సూపర్ లో లేటెన్సీ ఉంటుంది. అంటే ఏంటంటే గేమ్ ఆడేటప్పుడు మీకు ఎటువంటి ల్యాగ్స్ మాత్రం ఏముండదు. అంటే ఏంటంటే మీ గేమింగ్ జోన్ నుంచి మీరు అసలు బయటికే రాలేరు. ఓకే గైస్, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళే ముందు మీకు ఒకటి చూపించాలి. నేను ఎప్పుడు ఒక నోటీస్ చేశాను. వెయిట్, అంతలో నేను లైట్స్ ఆఫ్ చేసేస్తాను. నేను ఎప్పుడైతే ఈ లిడ్ను ఓపెన్ చేస్తానో మీరు ఇక్కడ చూడొచ్చు దీని RGB లైట్స్. గైస్ వెయిట్, యూ షుడ్ డెఫినెట్లీ బై దిస్. మీరు డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ అనేది కొనాల్సిందే. ఈ RGB లైట్ చూస్తేనే నాకు చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది ఇది. అండ్ హియర్ కమ్స్ ద నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ RGB లైట్స్. రియల్ RGB లైట్స్ ఉంటుందన్నమాట. ప్రతి గేమర్కి, ప్రతి స్ట్రీమర్కి ఈ ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా స్టాండ్అవుట్ అయ్యేలాగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ గైస్, నిజంగా ఈ ఫ్యూచర్ వింటే మీరు అందరూ షాక్ అవుతారు. బికాస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్లేబ్యాక్. ఈ boAt Immortal 141 అనేది 40 hours ఆఫ్ ప్లేబ్యాక్ వస్తుందన్నమాట. 40 hours గైస్, 40 hours. గాడ్ డామ్ ఇట్, ఓ మై గాడ్. అందుకే దీన్ని ఇమ్మోర్టల్ అని పేరు పెట్టారేమో, ఐ డోంట్ నో. బట్ ఇది మీకు 40 hours ఆఫ్ ప్లేబ్యాక్ వస్తుంది. సో మీకు అన్ఇంటరప్టెడ్గా మీరు ప్లేబ్యాక్ వినొచ్చు. ఓకే భయ్య, అంతా బాగానే ఉంది, ఇప్పుడు దాకా అంతా బాగానే చెప్పావు. కాకపోతే మనం మ్యూజిక్ ఎంత వింటామో కాల్స్ కూడా అంతే మాట్లాడతాం. ఒకవేళ కాల్ క్వాలిటీ బాగోకపోతే డెఫినెట్గా దీనికి డబ్బులు పెట్టి వేస్ట్. హియర్ కమ్స్ ద నెక్స్ట్ పాయింట్. మనకి బోట్లో వచ్చేసరికి ENX టెక్నాలజీతో వస్తుందన్నమాట. అంటే ఏంటంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, టోటల్గా దీంట్లో 4 మైక్స్ ఉంటాయి అన్నమాట. సో దోస్ 4 మైక్స్ మంచి క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. మీ బ్యాక్గ్రౌండ్ నాయిస్కి మీరు అందరూ బాయ్ బాయ్ చెప్పాల్సిందే. సో ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు కాల్ క్వాలిటీలో మాత్రం. మీరు ఒకసారి boAt Immortal 141 మైక్రోఫోన్ టెస్ట్ కూడా ఇప్పుడు వినొచ్చు. హాయ్ గైస్, నేను ఇప్పుడు మాట్లాడేది boAt Immortal 141 నుంచి మాట్లాడుతున్నాను. అండ్ ఇది చూస్తారా, ఇదే దీని మైక్ క్వాలిటీ. పర్లేదు, బాగానే డీసెంట్గానే ఉంది. ఒకవేళ మీరు బయటకు వెళ్ళినా కూడా ఎన్విరాన్మెంట్ నాయిస్ కూడా బాగానే పనిచేస్తుంది. ENX టెక్నాలజీ వల్ల దీని ఎన్విరాన్మెంట్ నాయిస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. వెల్ గైస్, దీంట్లో నేను ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ చెప్తాను. అదేంటంటే 10 minutes ఆఫ్ ఛార్జింగ్ అండ్ బూమ్. ఎస్ గైస్, దీంట్లో మనకి 10 minutes ఆఫ్ ఛార్జింగ్ పెడితే 180 minutes వరకు ప్లేబ్యాక్ వస్తుందన్నమాట. అంటే 10 minutes ఆఫ్ ఛార్జింగ్ పెడితే 180 minutes వరకు వితౌట్ ఇంటరప్షన్ మీరు గేమ్ ఆడుకోవచ్చు, మ్యూజిక్ వినొచ్చు. ద ASAP ఛార్జింగ్ ఈస్ లైఫ్ సేవర్ ఆఫ్ ఆల్ గేమర్స్. ప్రతి TWS అనేది మంచి మంచి ఫీచర్స్ తీసుకొని వస్తుంది. కాకపోతే ప్రతి దానికి నేను కామన్గా చూసే ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే ద కనెక్టివిటీ. నేను ఎయిర్పోడ్స్ ప్రో వాడాను, రియల్మీ బడ్స్ వాడాను, ఏది వాడినా కూడా నాకు కనెక్టివిటీలోనే ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటుంది, టైం ఎక్కువ తీసేసుకుంటూ ఉంటుంది. బట్ Immortal 141లో there is no more like that, because దీంట్లో మనకి ఇన్స్టా వేక్ అండ్ పేర్ టెక్నాలజీ వస్తుందన్నమాట.
అంటే ఏంటంటే బోట్ ఇమ్మోర్టల్ 141 దీన్ని లిడ్ ఓపెన్ చేశారంటే కనెక్ట్ అయిపోతుంది, క్లోజ్ చేశారంటే డిస్కనెక్ట్ అయిపోతుంది. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దిస్. ఓకే గైస్, మనకి ఈ టైంలో చాలామంది హెల్త్ కాన్షియస్ అవుతున్నారు అనమాట. సో చాలామంది హెల్త్ కాన్షియస్ అయ్యి జిమ్కి వెళ్తున్నారు, డిఫరెంట్ ఫిజికల్ యాక్టివిటీస్కి వెళ్తున్నారు. సో డెఫినెట్గా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయాలంటే మనకు ఖచ్చితంగా మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. అయితే ప్రతిసారి మనం నెక్ బ్యాండ్ కానీ టీడబ్ల్యూఎస్ కానీ ఏం యూస్ చేసినా కూడా ఆ స్వెట్ వల్ల అది పాడిపోతూ ఉంటుంది. కాకపోతే మన బోట్ ఇమ్మోర్టల్ 141లో ఒక ఫ్యూచర్ని తీసుకొచ్చారు, దట్ ఈస్ IPX4తో వస్తుందన్నమాట. ఇట్ ఈస్ వాటర్ రెసిస్టెంట్. మీరు జిమ్ చేసినా, మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసినా, ఆర్ మీరు స్విమ్మింగ్ చేసినా కూడా మీకు మీ ఇయర్బడ్స్ అని అస్సలు పాడవు. ఇట్ ఈస్ లైక్ నో ఫస్, నో హ్యాజిల్. మీ మొమెంటమ్ మీరు బ్రేక్ చేసేయలేరు. ట్యాప్ కంట్రోల్స్ గురించి మాట్లాడబోతున్నాను. ప్రతి దాంట్లో ఇది కామనే, బట్ కొన్ని ఫీచర్స్ అన్నీ మారే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం సింగిల్ ట్యాప్ చేస్తే మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది, లేకపోతే పాజ్ అవుతుంది. అండ్ మీరు రైట్ ఇయర్ బడ్ని లాంగ్ ప్రెస్ చేస్తే అది బీస్ట్ మోడ్కి మాత్రం, అంటే సూపర్ లో లేటెన్సీ మోడ్కి వస్తుంది. అండ్ మీరు మళ్ళీ లాంగ్ ప్రెస్ చేశారంటే, రైట్ బడ్ని లాంగ్ ప్రెస్ చేశారంటే ఫర్ 3 seconds ఆ మోడ్ అనేది ఆఫ్ అయిపోతుంది. సింగిల్ ట్యాప్ చేస్తే మీ కాల్ అనేది అటెండ్ చేయొచ్చు. డబుల్ ట్యాప్ చేస్తే మీ కాల్ అనేది రిజెక్ట్ చేయొచ్చు ఆర్ కాల్ ఎండ్ చేయొచ్చు. మీరు రైట్ ఇయర్ బడ్ని డబుల్ ట్యాప్ చేస్తే మీరు నెక్స్ట్ ట్రాక్కి వెళ్తారు. లెఫ్ట్ ఇయర్ బడ్ని డబుల్ ట్యాప్ చేస్తే మీరు ప్రీవియస్ ట్రాక్కి వెళ్తారు. లెఫ్ట్ ఇయర్ బడ్ని మీరు లాంగ్ ప్రెస్ చేశారంటే వాయిస్ అసిస్టెంట్ అని యాక్టివేట్ అవుతుంది. సో ఎప్పుడైతే నేను మ్యూజిక్ వింటున్నానో నాకు కొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ద ట్యాప్ కంట్రోల్స్ ఆర్ వెరీ స్మూత్. సో గైస్, టు ర్యాప్ ఇట్ అప్, ద బోట్ ఇమ్మోర్టల్ 141 ఇస్ లైక్ నో అదర్ ఆన్ మై బేసిస్, బికాస్ దీంట్లోనే ఫీచర్స్ లైక్ 40 hours ఆఫ్ ప్లేబ్యాక్, బీస్ట్ మోడ్ అండ్ సిగ్నేచర్ సౌండ్ అండ్ ఆసమ్ ఫ్యూచర్స్. ఇట్స్ లైక్ ఏంటంటే ప్రతి గేమర్కి, ప్రతి స్ట్రీమర్కి డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో మ్యూజిక్ లవర్ కూడా. ఈ బోట్ ఇమ్మోర్టల్ 141 అనేది క్యాజువల్ గేమర్స్కి అండ్ ఆల్సో ఏంటంటే మ్యూజిక్ లవర్స్కి డెఫినెట్గా ఇది ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అని బాగుంటుంది. ఇయర్ ఫిట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇయర్ ఫిట్టింగ్ అనేది చాలా మంచిగా ఫిట్ అవుతుంది. కొన్ని మందికి ఫిట్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే, మనం ఫస్ట్ స్టార్టింగ్లో చూసినట్టు మనకి ఇయర్ టిప్స్ ఇచ్చారన్నమాట. సో దాంతో మీరు ఒకసారి చెక్ చేయండి. ఎప్పుడైతే మనం ఈ టీడబ్ల్యూఎస్ అనేది కనెక్ట్ చేస్తున్నామో మనకి ఎటువంటి బటన్ లాంటిది ఏం ప్రొవైడ్ చేయరు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, జస్ట్ మనం లిడ్ ఓపెన్ చేస్తే మనం బ్లూటూత్ సెట్టింగ్స్లో కనిపిస్తుంది అనమాట. ఈ బోట్ ఇమ్మోర్టల్ 141 అనేది మనకి బ్లూటూత్ 5.3 వర్షన్తో వస్తుందన్నమాట. అంటే ఏంటంటే ఒక 15 meters వరకు మీరు వినొచ్చు. ఆఫ్టర్ దట్ మీకు కొంచెం స్లైట్గా డిస్కనెక్ట్ అయిపోతుంది మ్యాక్సిమం. సో గైస్, నేను ఈ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే ఐ కెన్ గివ్ 7.5 out of 10 బికాస్ నాకు దీంట్లో మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ పరంగా ఐ లవ్ సమ్ వాట్, అండ్ బేస్ కూడా చాలా లేదు, ఇట్స్ ఓకే. బట్ వెన్ కమింగ్ టు గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు చాలా బాగుంటుంది అన్నమాట. లైక్ ఫర్ సపోజ్ నేను BGMI ఆడుతున్నప్పుడు ద ఫుట్ స్టెప్స్ నాకు బాగా క్లియర్గా వినిపిస్తుంది. గేమింగ్ గురించి అయితే ఇది చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు ది ప్రోడక్ట్ కలర్స్, దీంట్లో మనకి 2 colors ఉంటాయి. ఒకటి వచ్చేసరికి బ్లాక్, ఇంకోటి వచ్చేసరికి వైట్. ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసరికి ఇది మనకి లాంచ్ టైంలో మనకి 1499తో వస్తుంది. ఆఫ్టర్ వర్డ్స్ ఇది 1599 రూపీస్గా వస్తుంది అనమాట. ఇది మనకి బోట్లో లభిస్తుంది అండ్ ఆల్సో మనకి అమెజాన్ వెబ్సైట్లో కూడా లభిస్తుంది. తీసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్లీ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు కొనొచ్చు. ఆల్ ఇన్ ఆల్, బోట్ ఇమ్మోర్టల్ 141 ఆఫర్స్ ఇంక్రెడిబుల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సమ్ కూల్ ఫ్యూచర్స్, ఆసమ్ ఫ్యూచర్స్. సో డెఫినెట్లీ ప్రతి క్యాజువల్ గేమర్కి ఆర్ ఆల్సో ప్రతి మ్యూజిక్ లవర్స్కి డెఫినెట్లీ ఈ బోట్ ఇమ్మోర్టల్ ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా బై చేయాలి. హియర్ కమ్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చినట్టయితే కంపల్సరీగా ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ సీయింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. Subscribe for more awesome tech reviews and content. See you in the next video. Until then, bye.